దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నంబర్ 175. ఈసారి ఆనంది మీద గట్టిగానే ఫైర్ అవుతున్న అశ్విన్. కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలకు వెళ్ళిపోదాం. తన కేకలు విని కిందనే ఉన్న నందిత, అశ్విన్ ఆశ్చర్యపోతుంటారు. శిరీష కోపంగా కిందికొచ్చి, నీ పెళ్ళం ఎక్కడ అన్నయ్యా అని సీరియస్గా అడుగుతుంది. శిరీష కోపానికి కారణం ఏంటో తెలియక అశ్విన్ నొసలు ముడుస్తుంటే, ఇక్కడ అంటూ ఆనంది పవిటి కొంగును చేతిలో పట్టుకుని ఊపుకుంటూ ఓ స్టైల్లో పైనుంచి స్టెప్స్ దిగి వస్తుంటుంది. తను వచ్చే విధానానికి శిరీష ఇంకా కోపంగా చూస్తుంటే, మళ్ళీ ఏం చేసింది ఈ ఆనంది అని అనుకుంటారు అశ్విన్, నందిత. శిరీష వస్తున్న తన్ని కోపంగా చూస్తుండగానే ఆనంది అదే స్టైల్తో కిందికొచ్చి పవిట కొంగుని ఓ స్టైల్గా ఊపుతూ, పొద్దున్నే ఏమైంది శివంగి, అలా కేకలు పెడుతున్నావు అని అడుగుతుంది. చేసిందంతా చేసి ఏమైందని ఏమి తెలియనట్టుగా అడుగుతున్నావా అంటూ కోపడుతుంది శివంగి. ఆనంది మళ్ళీ ఏం చేసింది శిరీష అని అడుగుతాడు అశ్విన్. తను ఒక్కతే కాదన్నయ్యా, ఈ అన్నాచెల్లి ఇద్దరు కలిసి నా కొంప ముంచుతున్నారు అని అంటుంది శివంగి. అసలు ఏమైందే అని అడుగుతుంది నందిత. ఊర్లో రంగి అని పాలు పోసే అమ్మాయి ఉంది కదమ్మా, ఈ అన్నాచెల్లెలు కలిసి ఆ రంగిని పని మనిషిగా ఆనంద నిలయానికి తీసుకొచ్చారు అని అంటుంది. ఊరిలో రంగిని అడ్డు పెట్టుకొని శిరీషని ఏడిపించడం అశ్విన్తో పాటు నందితకు కూడా తెలుసు కాబట్టి అది విని తల్లి కొడుకు కూడా ఆశ్చర్యపోతూ ఆనంది వైపు కోపంగా చూస్తుంటారు. తనని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు ఆనంది అంటూ అశ్విన్ కూడా భార్య మీద సీరియస్ అవుతూ అడుగుతాడు. నిన్న బామ్మ ఆరోగ్యం గురించి డాక్టర్ ఏం చెప్పారనేది ఈ శివంగి మీకు చెప్పింది కదా. డాక్టర్ చెప్పినట్టు బామ్మిక ఎలాంటి పనులు చేయకుండా పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి. అందుకే నేను అన్నయ్య కలిసి రంగిని రమ్మన్నాము. దీనికేదో మేము పెద్ద నేరం చేసినట్టు అలా ప్రశ్నిస్తున్నావేంటి అమ్మా అని అడుగుతుంది. ఆ మాటలకి నందిత కూడా కోపం తెచ్చుకుంటూ, మీ బామ్మను చూసుకోవడానికి ఈ రంగి తప్ప ఇంకెవరూ దొరకలేదా అని అడుగుతుంది. అలా అడగమ్మా అంటుంది శిరీష ఉక్రోషపడుతూ. ఏంటి అడిగేది, అసలు అత్తగారిని ఈ వయసులో కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కోడలేమో పట్టించుకోకుండా ఇక్కడ ఉంది. మా బామ్మగారి మీద మీకు ఎవరికీ శ్రద్ధ లేకపోతే నాకు మా అన్నయ్యకి ఉంది. అందుకే మా జాగ్రత్తలు మేము బాగా తెలిసిన వారైతే బామ్మని జాగ్రత్తగా చూసుకుంటారని నేను అన్నయ్య ఆలోచించి రంగిని పిలిపించాము అని తాపీగా చెప్తుంది. ఆనంది మాటలు నందిత మనసుని కాస్త బాధ పెడుతుంటే అశ్విన్కి ఏకంగా కోపం వస్తూ, మాటలు మర్యాదగా రానివ్వు ఆనంది. మా అమ్మేమి తనకు తానుగా బామ్మని వదిలిపెట్టి రాలేదు. మీ మావయ్య వెళ్ళిపోమ్మంటేనే మా అమ్మ నాతో కలిసి అక్కడి నుంచి బయటకు వచ్చింది అని అంటాడు. అది నిజమే, నేను ఒప్పుకుంటాను అమ్మా. కానీ నువ్వు కూడా నన్ను మెడపెట్టి బయటికి గెంటావు. అయినా నువ్వు కావాలంటూ వచ్చి నేను నీతో ఉండటం లేదా అని అడుగుతుంది ఆనంది. అంటే నీలాగా మమ్మల్ని కూడా అలా వెళ్ళమంటావా అని అడుగుతాడు అశ్విన్. వెళ్తే తప్పేముంది అని అడుగుతుంది ఆనంది. నేను నీ మెడ పెట్టి బయటకు గెంటే వరకు వచ్చిందంటే అక్కడ నీ బిగ్ మిస్టేక్ ఉంది. కానీ ఆ రోజు మేము ఏ తప్పు చేయకుండానే మా నాన్న నన్ను మా అమ్మని బయటికి వెళ్ళమన్నాడు. ఆ రోజు ఆయన మమ్మల్ని ఇంటి నుంచి వెళ్ళమనటానికి నేను మెడపెట్టి బయటికి గెంటడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అది ఇది పోల్చి మాట్లాడకు అంటూ సీరియస్ అవుతాడు. అంటే యమ్మా, మా మావయ్య మిమ్మల్ని అంత ప్రాణంగా ప్రేమిస్తున్నా కూడా మిమ్మల్ని దూరం చేసుకోవడానికి ఏవో బలమైన కారణాలు ఉండే ఉంటాయి కదా. ఆ కారణాలు తెలుసుకోకుండా మీకు మీరుగా దూరం ఉండటం కూడా కరెక్ట్ కాదు కదా అని అంటుంటే మధ్యలోనే తన మాటలకి అడ్డు వచ్చి, కారణాలు ఉండొచ్చేమో, కానీ ఆ కారణాలు ఏవైనా సరే మీ మావయ్య భార్య పిల్లల్ని వదిలేసే వరకు రావటం కూడా కరెక్ట్ కాదు. అది కూడా మైండ్లో పెట్టుకొని మాట్లాడు అంటాడు అశ్విన్. అక్కడ వాళ్ళ మావయ్యది తప్పు ఉన్నా ఈ అన్నాచెల్లెలకి వాళ్ళ మావయ్య దేవుళ్లాగానే కనిపిస్తాడు అన్నయ్య అంటుంది శిరీష. అవును, ఈ ఇద్దరికి వాళ్ళ మావయ్య ఉంటే చాలు అంటూ కోపంగా తిడుతుంటాడు అశ్విన్. అశ్విన్ అలా తిడుతుంటే ఆనంది కలలో కన్నీటి పొరలు కమ్ముతుంటాయి. మాటకు మాట పెరుగుతూ,
గొడవ పెద్దది అవుతుందేమోనని నందిత కంగారు పడుతూ, అశ్విన్, తనేదో తెలియక అలా మాట్లాడిందిలే, ఇక వదిలే అని అంటుంది. తెలియక కాదమ్మా, అన్నీ తెలిసే మాట్లాడుతుంది. అసలిప్పుడు తన కారణంగానే కదా శిరీష లైఫ్ ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. అదే ఆ రోజు తను అడ్డుపడకపోతే శిరీష పెళ్లి జితేంద్రతో జరిగిపోయి తను హ్యాపీగా ఉండేది అంటూ ఆనంది మీద కోప్పడుతుంటాడు. ఆ మాటకి శిరీష కన్ఫ్యూజన్గా అశ్విన్ వైపు చూస్తుంటుంది. ఆనంది బాధపడటం నందిత చూసి తట్టుకోలేక, ఇక వదిలే అశ్విన్ అని అంటుంది. ఇంకొకసారి నీ అమాయకత్వం అడ్డు పెట్టుకొని మా అమ్మ గురించి నీ ఇష్టం వచ్చినట్టుగా వాగితే ఊరుకోనానంది అంటూ అశ్విన్ తనకి సీరియస్ వార్నింగ్ ఇచ్చి పైకి వెళ్ళిపోతాడు. ఆనంది యమ తిట్లకు చిన్నబుచ్చుకుంటూ తల దించుకొని ఉంటుంది. నదిత దగ్గరికొచ్చి, వాడికి నీ మీద కోపం ఎంతోసేపు ఉండదని నీకు తెలుసు కదా, వాడి మాటల్ని పట్టించుకోకు అని అంటుంది. మీ అమ్మ కొడుకు నన్ను ఎన్ని మాటలైనా అనండి పడతాను, కానీ మీ ముగ్గురు మాత్రం మా మావయ్యని అర్థం చేసుకోవడం లేదు. నిజంగానే నాకు మా అన్నయ్యకి మా మావయ్య దేవుడే అని అక్కడి నుంచి కన్నీళ్ళు పెడుతూ వెళ్ళిపోతుంది. ఆనంది దేవుడని మాట్లాడుతుంటే శిరీషకి ఇంకా కోపం వస్తుంటుంది. నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్ళు శిరీష అంటున్నదిత. శిరీష ఆనంది మీద కాస్త కోపంతోనే అక్కడి నుంచి రూమ్లోకి వస్తుంది. కానీ కింద అశ్విన్ అన్న డైలాగ్కి ఆలోచిస్తూ, ఆ రోజు ఆ వీడియో నిజమని నమ్మి చైతన్య మీద ఉన్న ఆవేశంతో జితేంద్రని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను. కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఆ వీడియో విషయంలో చైతన్య చెప్పింది నిజమని అర్థమైంది. ఒక రకంగా జితేంద్రతో నా పెళ్లి ఆగిపోవడమే మంచిదనిపిస్తుంది. నేను జితేంద్రని పెళ్లి చేసుకున్నా హ్యాపీగా ఉండలేకపోయేదాన్ని. అలా అని చెప్పి వాళ్ళ మావయ్య దేవుడు అంటూ పూజించుకుంటున్న చైతన్య ఆనందిని తప్పు పట్టకుండా కూడా ఉండను అని అనుకుంటుంది. ఇక ఇక్కడ రంగి బామ్మగారిని ఇటు పుల్ల తీసి అటు పుల్ల పెట్టనివ్వకుండా ఇంటడు పని తనే నెత్తి మీద వేసుకొని హుషారుగా చేసుకుంటూ వస్తుంది. ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొనుంటే ముగ్గురికి వాళ్ళ ఆరోగ్యరీత్యా ఇష్టమైన టిఫిన్ చేసి వడ్డిస్తూ, నేను ఇంటి పనే కాదు బామ్మగారు, వంట పని కూడా బాగా చేస్తాను అంటుంది రంగి. నిజమే అమర్, రంగి వచ్చిన కాసేపట్లోనే మన ఇంటి పిల్లలాగా అందరితో బాగా కలిసిపోయింది అంటుంది బామ్మగారు. చైతన్య టిఫిన్ చేస్తూ, మాటలు చెప్పడం కాదు రంగి, బామ్మని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వుండగా బామ్మ కిచెన్లో అడుగు పెడితే మాత్రం నీకు సీరియస్ వార్నింగ్ తప్పదు అంటాడు చైతన్య. అమ్మో, మీతో సీరియస్ వార్నింగ్ ఇప్పించుకునేంత దూరం ఏమీ రానివ్వను బాబుగారు, చూస్తూ ఉండండి, రాను రాను ఈ రంగి అందరికీ నచ్చుతుంది అంటూ హుషారుగా మాట్లాడుతుంటుంది. ఏమైనా రంగిని రమ్మని చెప్పి మంచి పని చేసావు చైతన్య అంటాడు అమర్. లేకపోతే ఇక్కడ ఎవరైనా పని మనుషులు చూసి పెట్టినా కూడా బామ్మ 4 రోజుల్లోనే పంపించేస్తుంది. అందుకని రంగి అయితే ఇక ఎక్కడికి కదలదని నేను ఆనంది కలిసి రమ్మని చెప్పాము అంటాడు చైతన్య. అమర్ నవ్వుతూ రంగి వైపు చూస్తూ, మేము ఆఫీస్ వర్క్లో పడితే ఒక్కొక్కసారి ఇంటికి రావడం కూడా లేట్ అవుతుంది రంగి, అందుకే అమ్మకి మందులు కూడా నువ్వే జాగ్రత్తగా ఇస్తుండాలి అని అంటాడు. తప్పకుండా బాబుగారు అంటుంది రంగి ముగ్గురికి టిఫిన్ వడ్డిస్తూ. హుషారైన రంగి మాటలు వింటూ ముగ్గురు టిఫిన్ చేస్తారు. ముందుగా బామ్మగారు అమర్ టిఫిన్ ముగించి వెళ్ళిపోతే చివరిగా చైతన్య హ్యాండ్ వాష్ చేసుకుంటాడు. రంగి చైతన్య హ్యాండ్ తుడుచుకోవడానికి నాప్కిన్ తెచ్చిస్తూ, చెప్పడం మర్చిపోయాను చైతన్య బాబుగారు, ఉదయం మీ శివంగి మేడం ఫోన్ చేసింది. మీరు నిద్రలో ఉంటే నేను లిఫ్ట్ చేసి మాట్లాడాను. కానీ ఎందుకు ఫోన్ చేసిందో చెప్పకుండానే ఫోన్ పెట్టేసింది. ఎందుకు ఫోన్ చేసిందో ఒకసారి మీరైనా ఫోన్ చేసి మాట్లాడండి అని చెప్పి రంగి వెళ్ళిపోతుంది. రంగి మాటలతో చైతన్యకి వాళ్ళ ఇంట్లో జరిగిన సంఘటన గుర్తొచ్చి, ఏంటి తనకు ఫోన్ చేసేది, నేనేం చేయను అని శిరీష మీద కోపంగా అనుకుని వెళ్ళిపోతాడు. ఇక యమ్మ తిట్టినందుకు ఆనంది మొహం మార్చుకొని బెడ్ మీద కూర్చుని ఉంటే అశ్విన్ కోపంగా చూస్తూనే ఆఫీస్కి రెడీ అవుతుంటాడు. ఈసారి అశ్విన్ కూడా ఏమాత్రం తగ్గేది లేదు అన్నట్టుగా తనతో మొండిగానే ఉంటాడు. నేను ఏది చెప్పినా తప్పు పట్టే మనిషితో ముందు ముందు ఎలా కాపురం చేయాలో ఏంటో తెలియడం లేదు అంటూ తిడుతూ ఉంటుంది. అలా తెలియకపోతే
మీ ఆనంద నిలయానికి వెళ్ళిపో అంటాడు అశ్విన్ అద్దంలో చూసి తల దువ్వుకుంటూ. ఏంటి అమ్మా, నన్ను మళ్ళీ పంపించే ప్లాన్లో ఉన్నావా ఏంటి అని కోపంగా అడుగుతుంది. తన వైపుకి తిరిగి చూస్తూ, నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తే అదే పని జరుగుతుంది అని అంటాడు. శిరీషని మా అన్నయ్యని కలిపే ప్రయత్నం చేయవయ్యా అంటే మన ఇద్దరు విడిపోయి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావేంటి అని అడుగుతుంది. శిరీష మీ అన్నయ్య కలవాలంటే చచ్చినట్టు మీ అన్నయ్య వచ్చి ఇక్కడ ఉండాలి, లేదంటే వాళ్ళు ఎప్పటికీ ఇలా దూరంగానే ఉంటారు అని సీరియస్గా చెప్పి ఆఫీస్ బ్యాగ్ సర్దుకుంటూ, ఇవాళ ఇంటర్వ్యూస్ ఉన్నాయి, ఆఫీస్కి రావా అని అడుగుతాడు. ఇవాళ నా మూడ్ బాగాలేదు, నేను రాను అని అంటుంది మూతి ముడుచుకుంటూ. నీతో ఇలా కాదు, నువ్వు ఆఫీస్కి వచ్చిన కొత్తలో నీతో గోడ కూర్చి వేయించని గుర్తుందా? అలా ఆఫీస్కి రాకుండా డుమ్మా కొడుతున్నప్పుడల్లా నీకు అలాంటి పనిష్మెంట్స్ ఇస్తే కానీ అప్పటి వరకు దారికి రావు అని కోపంగా చెప్పి ఆఫీస్ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఏంటో అందరూ నన్ను అనేవాళ్లే అంటూ బాధపడుతుంటుంది ఆనంది. నందిత న్యూస్ పేపర్ చూస్తూ అశ్విన్ ఒక్కడే కిందికి రావడం చూసి, ఒక్కడే వస్తున్నావేంటి, ఆనంది ఏది అని అడుగుతుంది. ఇవాళ తన మూడ్ బాగాలేదంటమ్మా, ఆఫీస్కి రానున్నది. ఇంతకీ శిరీష హాస్పిటల్కి వెళ్ళిందా అని అడుగుతాడు. తను కూడా ఇవాళ వెళ్ళటం లేదంట, లీవ్ పెడతానని చెప్పింది అని అంటుంది. శిరీష డిస్టర్బ్లో ఉందనుకుంటాను, ఇలాంటి టైంలో తను వెళ్ళకపోతేనే కరెక్ట్, లీవ్లోనే ఉండనివమ్మా అని అంటాడు. నేను అదే అనుకున్నాను అశ్విన్. అన్నట్టు ఇవాళ నేను అసోసియేషన్ ఆఫీస్కి వెళ్ళొస్తాను, సైన్ చేసే ఫైల్స్ ఉన్నాయంట, అవి చూసుకొని వస్తాను అని అంటుంది. సరేనమ్మా, మరి ఇక నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని చెప్పి అశ్విన్ వెళ్ళిపోతాడు. అశ్విన్ వెళ్ళిన కొద్దిసేపటికి నందిత వెళ్ళిపోతుంది. శిరీష మూడ్ ఆఫ్తో కారిడార్లో అటు ఇటు తిరుగుతుండగా ఆనంది రంగీతో వీడియో కాల్ మాట్లాడుతూ అనుకోకుండా అక్కడికి వచ్చినట్టుగా వస్తుంది. రంగీ మాటలు వినిపించేసరికి శిరీష తన వైపు చూస్తుంది. ఆనంది కూడా శిరీషను చూసి, మా అన్నయ్య మామయ్య వాళ్ళు ఆఫీస్కి వెళ్ళారా రంగీ అని అడుగుతుంది. వెళ్ళారు మేడం అంటూ రంగీ క్యారియర్ ప్యాక్ చేస్తూ, ఇప్పుడే మధ్యాహ్నం భోజనానికి వంట కూడా చేసి క్యారియర్ కడుతున్నాను, బామ్మగారిని అడిగి చైతన్య బాబు గారికి ఏ ఏ వంటలు ఇష్టమో తెలుసుకుని మరి చైతన్య బాబు గారికి అన్ని ఇష్టమైన వంటలు చేశాను అని చెప్తుంది. ఆ మాటలు శిరీషకి వినపడి ఉడుక్కుంటూ ఉంటే ఆనంది తన ఫేస్ ఎక్స్ప్రెషన్ గమనిస్తూ, నువ్వే నయం రంగి, మా అన్నయ్య మనసు తెలుసుకొని ప్రవర్తిస్తావు అని అంటుంది. చైతన్య బాబు గారు చాలా మంచివారమ్మా, మంచివారికి మంచితనంగానే ఉండాలి కదా అంటూ రంగి మాటలు చెప్తుంటే శిరీష వచ్చి కోపంగా ఆ ఫోన్ కట్ చేసి, మా అన్నయ్య మంచివాడు కాబట్టి నువ్వు బతికిపోతున్నావు, అలా కాకుండా మా అన్నయ్య కూడా మీ అన్నయ్య చేసే పిచ్చి వేషాలు వేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు అప్పుడు అర్థమవుతుంది అని అంటుంది. హేయ్ హలో, నేను నా మొగుడికి దగ్గరగా ఉంటున్నాను కాబట్టి నాకు అలాంటి పరిస్థితి రాదు. మొగుడికి పెళ్ళాలు దూరంగా ఉంటే మాత్రం మొగుళ్ళు పక్కదారి పట్టే ప్రమాదాలు ఉన్నాయి అని అంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు మీ అన్నయ్య నన్ను కాదని పక్కదారి పడతాడా అని అడుగుతుంది శిరీష. పట్టొచ్చు, చెప్పలేను అంటుంది డౌట్గా. చిన్నప్పటి నుంచి నువ్వు మీ అన్నయ్యతో కలిసి తిరిగావు కదా, మీ అన్నయ్య క్యారెక్టర్ ఏంటో నీకు తెలీదా అని అడుగుతుంది శిరీష. ఏ మాటకి ఆ మాటే చెప్పాలి, మరీ మీ అన్నయ్య అంతా మంచోడైతే కాదు మా అన్నయ్య అని అంటుంది ఆనంది. ఏంటి అంటూ కంగారుగా అడుగుతుంది. ఆ అమ్మాయిల విషయంలో అన్నయ్య కొంచెం వీకే, నాకు తెలిసి చిన్నప్పటి నుంచి కాలేజీ పూర్తయ్యే వరకు మా అన్నయ్య ఇంతమందితో లవ్లో పడి ఉండాలి అంటూ తన చేతికందిన ఇంత హెయిర్ పట్టుకొని చూపిస్తుంది. అది చూసి శివంగి ఇంకా కంగారు పడుతూ, ఓహో మీ అన్నయ్య శ్రీకృష్ణుడు అన్నమాట అని అంటుంది. శ్రీకృష్ణుడని చెప్పను, మా అన్నయ్య గురించి నాకు బాగా తెలుసు. ఇప్పటి వరకు అన్నయ్య అమ్మాయిలతో క్లోజ్గా మాట్లాడమే కానీ బెడ్ వరకు అయితే వెళ్ళలేదు. కానీ ఇక ముందు మాత్రం అన్నయ్య క్యారెక్టర్ గురించి గ్యారంటీ అస్సలు ఇవ్వలేను. పెళ్ళై బ్రహ్మచారిగా ఉన్న ఏ మగాడికైనా పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చే ప్రమాదం ఉంది. సో దానికి ఎవ్వరూ ఏమీ చేయలేరు అంటూ శిరీషని ఇంకా కంగారు పెట్టి తన దారిన తను వెళ్ళిపోతుంది. ఆనంది మాటలు శిరీషని ఇంకా డిస్టర్బ్ చేస్తూ, మా అన్నయ్య గురించి ఇలా అనుకోకూడదు కానీ
నీకు మాత్రం ఖచ్చితంగా ఒక సవిత అయితే రావాలి ఆనంది. అప్పుడే నేను పడుతున్న బాధ నీకు కరెక్ట్‌గా అర్థమవుతుంది" అని ఆ బాధలో కోపంగా అనుకుంటుంది. ఆ మాట అనేటప్పుడు తథాస్తు దేవతలు పైన తథాస్తు అన్నారేమో! ఒక కొత్త క్యారెక్టర్ కథలోకి ఎంటర్ కాబోతుంది. అందమైన చీరకట్టులో పొందిగ్గా ఉన్న అమ్మాయి ఎన్ఐఎస్ ఆఫీస్ ముందు ఆటో దిగింది. చూడటానికి చాలా అందంగా, పద్ధతిగా ఉంది. కాదు కాదు, పద్ధతిగా ఉన్నట్టు నటిస్తూ ఆఫీస్ వైపు ఒక్క లుక్ ఇచ్చి, ఆటో వాడికి డబ్బులిచ్చి, చేతిలో సర్టిఫికెట్స్ ఫైల్ పట్టుకొని ఇంటర్వ్యూకి అటెండ్ కావడం కోసం లోపలికి వస్తుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎవరు ఈ కొత్త క్యారెక్టర్? నిజంగానే ఆనందికి సవిత అవుతుందా? ఈ కొత్త క్యారెక్టర్ వల్ల అశ్విన్, ఆనంది మధ్య చోటు చేసుకోబోయే సన్నివేశాలేంటి? ఫైనల్‌గా ఈ కొత్త క్యారెక్టర్ వల్ల ఊహకు అందని విధంగా కథ ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్‌ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.